చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కోరుకునేది ప్రేమ. ఈ లోకంలో రకరకాల ప్రేమలున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లల మధ్యలో ఉండే ప్రేమ, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ, స్నేహితుల మధ్యలో ఉండే ప్రేమ. ఇంకా అనేక రకాలైన ప్రేమలు. ఫ్రెండ్స్, మీకు తెలుసా? ఈ లోకంలో ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రేమికుడు ఎవరో అని? ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రేమికుని గురించి బైబిల్‌లో ఉంది. యోహాను సువార్త 3:16 ఇలా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రేమయై ఉన్న దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ప్రతి వ్యక్తిని, ప్రతి భాషల వారిని, ప్రతి తెగల వారిని, ప్రతి ప్రాంతం వారిని, అందరినీ దేవుడు ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తుని, దైవత్వంలో రెండవ వ్యక్తిని, పరిశుద్ధుడు, ప్రేమ స్వరూపి, సర్వశక్తిమంతుడైన ఆ యేసుక్రీస్తుని ఈ లోక పాపానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వటం ద్వారా ఆయన తన ప్రేమని వెల్లడిపరిచాడు. పాపంలో, శాపంలో కూరుకుపోయి నిత్య మరణం అనే దాస్యత్వంలోనికి పరుగులు తీస్తున్న ఈ లోకాన్ని విమోచించడానికి ఈ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనంగా సమర్పించాడు. ఎవరైతే తాను పాపినని, తన పాప పరిహారం కోసం ఈ పరిశుద్ధుడైన దేవుడు చనిపోయి తిరిగి లేచినని నమ్మి పశ్చాత్తాపపడి క్షమించమని వేడుకుంటే వారికి శిక్ష లేదు. అంటే తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపడు. వారు నరకం అనే మరణంలో నుంచి జీవములోనికి ప్రవేశిస్తారు. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు వారి ప్రాణత్యాగం ఒక ప్రాంతం వారికి, ఒక తెగ వారికి కాదు, కానీ అది అందరికీ, నాకు నీకు. తండ్రి అయిన దేవుడు తనకున్న ఆ అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు అంటే తనకున్నదంతా నీకోసం ఇచ్చాడంటే, నీకోసం బలిగా చేశాడంటే నువ్వంటే ఆయనకి ఎంత ప్రేమ. ఇంత గొప్ప ప్రేమకు సాటి అయిన ప్రేమ, ఇంత గొప్ప త్యాగానికి సాటి అయిన త్యాగం ఈ లోకంలో లేదు, ఉండబోదు. దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఆయనను నమ్మి పశ్చాత్తాపపడి క్షమించమని శరణు కోరితే శాశ్వత జీవం ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మై డియర్, వివేచించు, విశ్వసించు, విడుదల పొందు.